ఈ మినిమం కొత్తగా వచ్చేసి వెరైటీ ఏంటంటే లాంగ్ ఫార్మ్ నుంచి రిలీజ్ చేసింది ఎల్బీజీ 932. మొక్క తీగవదే ఉంటుంది. ఆ పంటకాలం వచ్చేసి 90 నుంచి 95 రోజులు. దిగుబడి వచ్చేసి 8 నుంచి 12 క్వింటాళ్ళు. నీటి అద్దడికి మరియు పల్లాకు తెగులుకు తట్టుకుంటుంది. ఇది పోలిష్ వెరైటీ. ఒక గుత్తికి 4 నుంచి 9 కాయలు ఉంటాయి. అంటే 8 నుంచి 9 ఎక్కువ ఉంటాయి గుత్తికి. తర్వాత ఒక్కో కాయకు 6 నుంచి 8 గింజలు ఉంటాయి. అంటే 7 నుంచి 8 గింజలు ఉండే కాయలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల అంటే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఎల్బీజీ 904 దీని పంటకాలం వచ్చేసి 95 రోజులు. దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాళ్ళు ఎకరానికి. లక్షణాలు ఏంటంటే ఇది కూడా నీటి అద్దడి మరియు పల్లాకు తెగులుకి వ్యాధి నిరోధకత కలిగి ఉంది. పోలిష్ వెరైటీ మరియు మిషన్ కోతకు అనుకూలమైంది. అంటే ఎత్తు పెరుగుతుంది. గుత్తికొచ్చేసి 4 నుంచి 8 కాయలు. ఒక్కొక్క కాయకు 6 నుంచి 7 గింజలు ఉంటాయి. ఈ ఎల్బీజీ 904 ఏంటంటే రబీలో మాత్రం వేసుకోవాలి. ఖరీఫ్లో వేసుకుంటే ఏమవుతుందంటే మొక్కలు మధ్య దూరము అవి తగ్గి, తర్వాత ఏంటంటే ఎక్కువ తేమ ఉండటం వల్ల ఎక్కువ పురుగులు, నెక్స్ట్ వ్యాధులు కూడా ఎక్కువ వస్తాయి. అందువల్ల అంటే దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల ఈ ఎల్బీజీ 904 ఏంటంటే రబీలో వేసుకుంటే మంచిది. ఇది ఎల్బీజీ 884. ఇది కూడా మెషిన్ కోతకు అనుకూలమైంది. ఎకరాకి దిగుబడి వచ్చేసి 8 నుంచి 8.8 క్వింటాల్లో. టీబీజీ 104. ఇవన్నీ కూడా అంటే పల్లాకు తెగులుకి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నాయి. ఎర్లీ మెచ్యూరింగ్ 65 నుంచి 70 రోజుల పంట కాలం. ఓకే, విత్తే సమయం ఖరీఫ్లో వచ్చేసి ఏంటంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు. రబీలో విత్తుకోవాలంటే అనువైన కాలం ఏంటంటే అక్టోబర్లో. వరి వేసి తర్వాత కోస్తారు. ఆ వరి కోసిన మాగాణి పొలాల్లో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. వేసవి కాలంలో వేసుకోవాలంటే ఫిబ్రవరి నుంచి మార్చి అనేది అనువైన కాలము. దానికి ఏంటంటే ఎలాంటి నేల అవసరం అంటే మెట్ట ప్రాంతాల్లో తేమను నిలుపుకోగలిగి మురుగునీరు సదుపాయం ఉన్న నేలలు అనువైనవి. ఆఖరి దుక్కులో యూరియా 20 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు వేసుకుంటే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకు వేసుకోవాలి, డిఏపి వేసుకోవచ్చు కదా. ఎందుకంటే అందులో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిస్టీన్, మిథియోనిన్ అనే ఎమినో యాసిడ్స్లో సల్ఫర్ ఉంటుంది. ఈ ఎమినో యాసిడ్స్ అనేవి ప్రోటీన్లు తయారీకి అవసరం. సో మనం అపరాల్లో ముఖ్యంగా చూసేదంటే ప్రోటీన్లు. అందువల్ల అంటే తద్వారా ఏంటంటే దిగుబడి కూడా పెరుగుతుంది. అందువల్ల అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం సిఫార్సు చేస్తే మంచిది. తర్వాత విత్తన శుద్ధి. ఈ థైరామ్ లేదా కార్బండిజం లేదా మ్యాంకోజం 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తే ఆ నాటే 24 గంటల ముందు చేసుకున్నట్లయితే ఏంటంటే ఈ విత్తనాల నుంచి వచ్చే వ్యాధులను మరియు నేల ద్వారా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ గౌచు, ఈ రసం పీల్చే పురుగులు రాకుండా ఏంటంటే గౌచు 5 మిల్లీలీటర్లు అనమాట. ఇమిడాక్లోప్రిడ్ 600 FS గౌచు 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలుపుకుంటే ఏమవుతుందంటే రసం పీల్చే పురుగు ఇమిడాక్లోప్రిడ్ అనేది అంటే రసం పీల్చే పురుగులకి నియంత్రిస్తుంది. అంటే ఒక 15 నుంచి ఒక 20 రోజుల వరకు మనం ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం రక్షించుకోవచ్చు. పంట ఈ తోటలు కూడా చాలా అవసరం. ఒకటి ఏంటంటే పుష్పించడానికి ముందు అంటే 30 రోజుల లోపల, తర్వాత కాయ అంటే పుష్పించే తర్వాత అంటే 55 రోజులప్పుడు ఇలా 2 తడులు ఇచ్చినట్లయితే దిగుబడులు అనేవి పెరుగుతాయి. తర్వాత ఏంటంటే ఈ కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మినిమం పెసర ఏ పంటలో అయినా నేను చెప్పాను, మొదటి 30 రోజుల్లో కలుపు అనేది సమర్థవంతంగా నియంత్రించుకోవాలి. దానికోసం ఏంటంటే ఈ క్విజలోపాప్ ఎథైల్ అనేది ఒక 400 మిల్లీలీటర్లు, ఎమజిత పైర్ 200 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపడే నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే వీటిని మనం నియంత్రించవచ్చు. నాకు 2 కావాలి అంటే ఒకే మందులో ఆ వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు పోవాలి, గడ్డి జాతి కలుపు పోవాలంటే పెర్జు. ఇందులో ఏముంటుందంటే క్విజలోపాప్ ఎథైల్ ప్లస్ ఫోమిసెఫెన్ ఆ 2 ఉంటాయి. ఇది విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఎకరాకు 400 మిల్లీలీటర్లు పిచికారీ చేస్తే ఈ వెడల్పాటి ఆకులు ఉన్న కలుపు మరియు గడ్డి జాతి కలుపు కూడా నియంత్రించవచ్చు. టోర్నాడో ఇందులో క్విజలోపాప్ ఎథైల్
ప్లస్ ఇమెజికపైర్ అనే 2 కూడా ఉన్నాయి. ఇది ఎకరానికి వచ్చేసి 175 మిల్లీలీటర్లు విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు. ఎందుకంటే ఇమెజికపైర్ కొట్టిన తర్వాత ఏంటంటే మొక్క ఎదుగుదల కొంచెం అలా ఉండిపోద్ది స్టాగ్నేట్గా గ్రోత్ అనేది. అప్పుడు ఏం చేయాలంటే ఏంటంటే ఒక 3/19 కానీ మనం ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి మనం ఇస్తే ఏంటంటే మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇమెజికపైర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అలా కొంచెం కొన్ని రోజుల వరకు అలా ఉంటుంది స్టాగ్నేట్గా. ఈ పర్జు అనేది ఏంటంటే ఈ కందిలో వాడకూడదు, ఎందుకంటే ఫోమిసైఫన్ ఉంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది. ఈ పెసర, మినుము, వినతి వేరుశనగలు వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఫోలియర్ న్యూట్రిషన్ అంటే ఆకుల మీద నేను చెప్పాను కదా, ఈ పొటాషియం నైట్రేట్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పొటాషియం ఇవ్వం కదా, అందువల్ల ఏంటంటే 13:45 10 గ్రాములు లీటర్ నీటికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పొటాషియం? వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, గింజలు కూడా బాగా అవుతాయి. ఇది లీఫ్ కర్ల్ వైరస్. ఇదేంటంటే తామర పురుగుల వల్ల ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపిస్తుంది. అందువల్ల ఏంటంటే తామర పురుగుని మనం కంట్రోల్ చేయాలి. తామర పురుగులకు వచ్చేసి నీలం రంగు జిగురు అట్టలు ఎకరానికి ఒక 20 పెట్టుకోవాలి. సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించాలి. ఈ వైరస్ తెగుల్ని మనం నియంత్రించాలంటే రెసిస్టెంట్ వెరైటీస్ లేదా టాలరెంట్ వెరైటీస్ వేయాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ ఇమిడాక్లోపిడ్తో కానీ ఈ థయోమెథాక్సమ్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేని ద్వారా వ్యాపిస్తుంది? తామర పురుగులు అంటే రసం పీల్చే పురుగులు. దాన్ని కంట్రోల్ చేయాలంటే తొలి దశలో మనం విత్తన శుద్ధి చేసి మనం నియంత్రించవచ్చు. పంట కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అంటే కలుపు అదంతా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ తామర పురుగులు అనేవి వయ్యారి బాబా అనే కలుపు మొక్కలను కూడా ఆశిస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ కలుపును కూడా మనం సమర్థవంతంగా తీసివేయాలి. నేను ఒక వైరస్ సోకిన మొక్కను గమనించాను. వెంటనే చేయాల్సిన పని ఏంటంటే అది పొలం నుంచి బయటికి పీకి పారివేసి తర్వాత పిచికారీ చేయాలి. 5% వేప గింజల కషాయం లేదా 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. 3000 ppm వేప నూనె అయితే 3 మిల్లీలీటర్లు. అదే 10,000 ppm వేప నూనె అయితే 1 మిల్లీలీటర్. రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేయడానికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, ఇమిడాక్లోపిడ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే ఇలాంటి రసం పీల్చే పురుగులన్నింటిని కూడా మనం తగ్గించవచ్చు. డైమెథియేట్, ఇంకోటి ఏంటంటే డైమెథియేట్ రోగర్, ఇది వచ్చేసి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. తర్వాత మారుక పూత దశ నుంచి వస్తుంది. లేత ఆకులను, పూతను, కాయలను, వీలైతే కాయలను దగ్గరగా గూడులాగా చేసి ఆ గూడులో ఉండి ఆ పత్రహరితాన్ని మొత్తాన్ని గోటు తింటుంది. తర్వాత ఏంటంటే ఈ పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ మొగ్గలు అవి రాలిపోతాయి. పూత దశలో వస్తుంది కాబట్టి పూత వచ్చే ముందు ఏం చేయాలంటే మనం 5% వేప గింజల కషాయము లేదా 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొలంకి వెళ్ళి కొన్ని పూ మొగ్గలను కూడా సేకరించాలి. ఒకవేళ ఆ పూ మొగ్గల్లో ఆ మారుక ఉంటే ఏం చేయాలంటే ఈ క్లోరిపైరిపస్ 2.5 మిల్లీలీటర్లు, లేదా థయోడికార్బ్ అంటే లారిదిన్ 1 గ్రామ్, లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. ఈ పంటలో గూళ్ళు కానీ గమనించినట్లయితే ఫినాల్ఫస్ 2 మిల్లీలీటర్లు, ఇంకా క్లోరిపైరిపస్ 2.5 మిల్లీలీటర్లు. చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందు నోవన్యూరాన్ 1 మిల్లీలీటరు, లేదా ఒక మందును 2 నుంచి 3 సార్లు పూత మరియు కాయ దశలో పిచికారీ చేసుకోవాలి. చివరిగా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, ఇమామెక్టిన్ బెంజేట్ 0.4 గ్రాములు. తర్వాత ఫ్లూబెండమైడ్ ఫేమి 0.2 మిల్లీలీటర్లు. కొత్తగా వచ్చే ఈ మారుక లింగాకర్షక బొట్లు అనేవి ఇది పుష్పించే సమయంలో మొక్కకి 1 అడుగు ఎత్తులో పెట్టుకున్నట్లయితే మారుక మగ పురుగులన్నీ వచ్చి ఇందులో పడతాయి. తద్వారా మనం ఆ పురుగు సంతతిని తగ్గించవచ్చు. ఫోలియర్ డిసీజ్, ఆకు మీద మచ్చలు ఏమైనా కనిపించినట్లయితే ఈ హెక్సాకొనజోల్ కానీ 2 మిల్లీలీటర్లు 30 నుంచి 35 రోజులప్పుడు, లేదా ప్రొపికోనజోల్ 45 నుంచి 50 రోజులప్పుడు పిచికారీ చేసుకుంటే ఈ ఆకుమచ్చ అంటే కొరినోస్పోరా కానీ
సెర్కోస్పోరా కానీ, ఈ పౌడరీ మిల్యూ, ఈ కొలిటోట్రైకమ్ ఇవన్నీ తగ్గుతాయి. ఈ బూడిద తెగులుకి మంచి అనుకూల వాతావరణం ఏంటంటే పొడి వాతావరణం. తెల్లగా ఉండే బూడిదలాగా ఉండే బూజు అనేది ఏంటంటే ఆకుల మీద ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే ఆకులు నల్లగా అంటే ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి. వాటి కోసం ఏంటంటే ఇండెక్స్ మైక్రోబోటానిల్ 1 గ్రాము, లేకపోతే డైనాట్యాప్ కెరాథియన్ 1 మిల్లీలీటర్, నెక్స్ట్ క్యాలెక్సిన్ ట్రైడిమార్ఫ్. క్యాలెక్సిన్ అంటే మార్కెట్ రేట్ అంటే మామూలుగా ట్రైడిమార్ఫ్కి క్యాలెక్సిన్ అనే ట్రేడ్ నేమ్ ఉంటుంది. అది కూడా 1 మిల్లీలీటర్. సకాలంలో విత్తుకోవాలి. తర్వాత అంటే ఎరువుల యాజమాన్యం పాటించాలి. 20 కేజీల యూరియా, 100 కేజీల ఎస్ఎస్పి ఎకరానికి వేసుకోవాలి. ఈ పురుగులు తెగులను కూడా సమర్థవంతంగా నియంత్రించుకోవాలి. తర్వాత అంటే కలుపు మాత్రం మొక్క కన్నా డామినేట్ చేసిందా మరి దిగుబడి ఏమీ రాదు మీకు. అందుకోసం కలుపు నియంత్రణ అనేది చాలా చాలా అవసరం.